నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అశ్విని థాట్స్. మేము చాలా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ లక్ష్మీ గణేష్ని వేడుకుంటున్నాం. ఈరోజు పంచాంగం జూలై 24, 2024 బుధవారం. ఈరోజు తిథి నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉంది. ఈరోజు శుభ అశుభ గడియలు ఏంటి, వీటితో పాటుగా ఈరోజు మంచిదేనన్న విషయం కూడా చూద్దామండి. స్కిప్ చేయకుండా వీడియో ఎండింగ్ వరకు చూడండి. శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, కృష్ణపక్షం. సూర్యోదయం ఉదయం 5:46 సూర్యాస్తమయం సాయంత్రం 6:42. మరి ఈరోజు తిథి ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు తిథి ఆషాఢ బహుళ తదియ. తదియ తిథి జూలై 23 మంగళవారం మధ్యాహ్నం 12:52 అండి. జూలై 24 బుధవారం ఉదయం 10:42 వరకు తదియ తిథి అనేది ఉంటుందండి. తదుపరి ఆషాఢ బహుళ చవితి తిథి ప్రారంభమవుతుంది. మరి ఈరోజు నక్షత్రం ఏంటి, అదే సమయం వరకు ఉందో ఇప్పుడు చూద్దాము. ఈరోజు నక్షత్రం శతభిషం. శతభిష నక్షత్రం జూలై 24 బుధవారం రాత్రి 10:19 వరకు ఉంటుంది. తదుపరి పూర్వభాద్ర నక్షత్రం ప్రారంభమవుతుంది. ఈరోజు రాశి కుంభరాశి. కుంభరాశి ఈరోజు పూర్తిగా ఉంటుందండి. ఈరోజు జన్మించిన వారు కుంభరాశిలోకి చెందుతారు. ఈరోజు యోగం సౌభాగ్య ఉదయం 11:09 వరకు. తదుపరి శోభన అతిగండ. కరణం విష్టి ఉదయం 7:32 వరకు. తదుపరి భవ సాయంత్రం 6:06 వరకు. తదుపరి కౌలవ తైతల. చూసారు కదండి. ఇప్పుడు ఈరోజు శుభ అశుభ గడియలు చూద్దాము. ముందుగా అశుభ గడియలు చూద్దాము. అశుభ గడియల్లో ముందుగా వర్జ్యం ఉదయం 6:32 అండి, ఉదయం 8:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 11:37 అండి, ఉదయం 12:30 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. రాహుకాలం మధ్యాహ్నం 12 గంటలండి, మధ్యాహ్నం 1:30 వరకు. యమగండం ఉదయం 7:30 అండి, ఉదయం 9 గంటల వరకు యమగండం అనేది ఉంటుంది. గుళిక కాలం ఉదయం 10:45 అండి, మధ్యాహ్నం 12:27 వరకు. ఇవన్నీ ఈరోజు అశుభ సమయాలండి. మరి ఇప్పుడు ఈరోజు శుభ సమయాలు అనేవి చూద్దాము. శుభ సమయాల్లో ముందుగా బ్రహ్మ ముహూర్తం తెల్లవారితే 4:20 అండి, తెల్లవారితే 5:08 వరకు. అమృత గడియలు ఉదయం 11:39 అండి, మధ్యాహ్నం 1:27 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తం అనేది లేదండి. ఇవి ఈరోజు శుభ సమయాలు. మరి ఇప్పుడు ఈరోజు ప్రశ్న అనేది ఇప్పుడు చూద్దాము. అజ్ఞాతవాసంలో అర్జునుడు మారు పేరు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలిస్తే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరి నిన్నటి అడిగిన ప్రశ్నకు సమాధానం ఇప్పుడు చూద్దాము. నిన్నటి ప్రశ్న, అజ్ఞాతవాసంలో ద్రౌపది మారు పేరు ఏమిటి? జవాబు అయితే సైరంధ్రి అండి. చాలామంది అయితే కరెక్ట్గా సమాధానం చెప్పారు. మరి మీకు ప్రశ్న సమాధానం తెలిస్తే తప్పకుండా కామెంట్ చేయండి. తెలియకపోయినా ప్రయత్నించండి దానికి దగ్గరలో జవాబునైనా. ఎందుకంటే మరలా మీకు మర్చిపోవడం అనేది ఉండదు దాని జవాబు అనేది. ప్లస్ ఇదే ప్రశ్నను మీ కుటుంబ సభ్యులు మరి మీ పిల్లలతో కూడా చెప్పండి. వాళ్ళకి కూడా పురాణాల పట్ల అవగాహన అనేది పెంచండి. మరి ఈరోజు ప్రత్యేకతలు ఇప్పుడు చూద్దాము. ఈరోజు సంకటహర చతుర్థి అండి. మరి సంకటహర చతుర్థి ఈరోజు ఎందుకు చేసుకుంటాం, చవితి తిథి లేదు కదా అనొచ్చు. దానికి కలిపిన సందేహాలన్నీ కూడా వీడియోలో ఉన్నాయండి, తప్పకుండా చూడండి. అదేవిధంగా మీరు సంకటహర చతుర్థి పూజ చేసినట్లయితే మీరు ఏ ఏ ప్రాంతాలకు చెందినారంటే జిల్లాలు చెప్పినట్లయితే దానికి చంద్రోదయ సమయాలు కూడా మీకు కామెంట్ బాక్స్లో రిప్లై ఇస్తాను. తప్పకుండా వీడియో అనేది చూసి మీకు అవసరం అనుకుంటే చంద్రోదయ టైము కామెంట్ చేయండి. మరియు ఈరోజు జాతీయ థర్మల్ ఇంజనీర్ దినోత్సవం కూడా, అదేవిధంగా ఈరోజు ఆదాయ పన్ను దినోత్సవం కూడా, మరియు గుర్రం జాషువా గారి వర్ధంతి కూడా అండి ఈరోజు. మరియు కల్వకుంట్ల తారక రామారావు గారు, అదే కేటీఆర్ గారు, మరియు తమిళ నటుడు విజయ్ ఆంటోనీ వారి పుట్టినరోజు ఈరోజు. వాళ్ళకి మన ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేస్తున్నాను. మరియు ఇదే కాకుండా ఆల్రెడీ శ్రావణ మాసం మనం వ్రతం ఏ వారంలో చేసుకుంటాము, మరి ఆ రోజు ఏంటి, తిథి ఏ సమయం వరకు ఉంది, పూజ ఎప్పుడు ప్రారంభించుకోవాలి, తాంబూలం ఏ సమయంలో ఇవ్వాలి, ఇలాంటివన్నీ కూడా ఆల్రెడీ వీడియో చేసి పెట్టానండి. ఎవరికైనా అవసరం అనుకుంటే ఛానల్లోకి వెళ్ళి చూడొచ్చు, లేదా మీ ఈ వీడియో చివరి కూడా మీకు కనిపిస్తుంది, చూడొచ్చు. మరి ఇప్పుడు ఈరోజు మంచిదేనన్న విషయం చూద్దాము. ఈరోజు బారసాల చేసుకోవడానికి మరియు ఎగ్జామ్స్కైనా ఉద్యోగాలకైనా అప్లై చేసుకోవడానికి, లేదా రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి ఇళ్ల స్థలాలకైనా ఇళ్ళకైనా, లేదా వాటికి సంబంధించి అడ్వాన్స్లు ఇవ్వాలన్నా కూడా ఈరోజు చాలా మంచిది అండి. మరియు
వాహనాలు కానీ బంగారం కానీ నూతన వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి కూడా ఈరోజు చాలా మంచిదండి. చూసారు కదండి ఈరోజు పంచాంగం. వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అని మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఈ వీడియో అవసరం అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం అశ్విని థాట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ టచ్ చేసినట్లయితే ప్రతి నా వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది. ధన్యవాదములు.